మోడీ గారి గేమ్ ప్లాన్లు ఎలా ఉంటాయంటే, ఆయన వేసే స్కెచ్లు అసలు ఎవరికి అర్థం కావు. హడావుడిగా జరిగిపోతూ దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చ ఏదో జరగబోతుంది అన్నట్టు ఒక్కసారిగా లేపుతారు ఆయన. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల కంటే ముందు 2017 ఆ టైంలో 2017 ముందు డిమానిటైజేషన్, ఆ తర్వాత వెంటనే దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, ఆ తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ 2022కు ముందు మళ్ళీ జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకో స్కెచ్. తర్వాత ఇప్పుడు రేపు మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎన్నిక, ఇప్పుడు 5 రాష్ట్రాలు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అంశం పైన మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా మోడీ గారు వేసిన స్కెచ్ ఏంటంటే, ఉన్నట్టుండి ఒక్కసారిగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అని తీసుకొచ్చారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది 2023లోనే ఆమోదించుకున్నారు కేంద్ర ప్రభుత్వం, సపరేట్గా పెట్టేసి. ఇప్పుడు మళ్ళీ అదే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది తీసుకొచ్చి దీని చాట్న మహిళా రిజర్వేషన్ బిల్ అని ముందు పెట్టి దీని చాట్న డీలిమిటేషన్ బిల్ అని పెట్టారు. అంటే వీటిల్లోనే పాయింట్స్ అనేవి పొందుపరిచారు. దీంతో విపక్షాలకి, సౌత్ ఇండియన్స్కి, నార్త్ ఈస్ట్కి, వీళ్ళందరికీ ఏంటంటే డీలిమిటేషన్ మీద పెద్ద అనుమానాలు ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది మాకు సౌత్ ఇండియాకి న్యాయం జరగాలి, నార్త్ ఈస్టర్న్ కంట్రీస్కి న్యాయం జరగాలి, మాకు సీట్లు అనేవి పూర్తి స్థాయిలో మాకు అధికంగా రావాలని చెప్పి బలంగా కోరటం జరిగింది. దాని పేరు మీద పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. డిఎంకే కానీ, మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు మేము మద్దతు, కానీ డీలిమిటేషన్ మాత్రం చర్చ జరగాల్సిందే, మా అనుమానాలు నివృత్తి జరగాలని చెప్పి డీలిమిటేషన్ బిల్లు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంటీ చూపింది. అట్లాగే పక్కన ఉన్నటువంటి ఏదైతే మిగిలిన స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఉన్నారు. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకి అయితే మేము మద్దతు తెలుపుతాం, అది కాంగ్రెస్ అయినా కానీ డిఎంకే వీళ్ళందరూ. కానీ దాంట్లో పొందుపరిచినటువంటి డీలిమిటేషన్ బిల్ ఏదైతే ఉందో సీట్ల సంఖ్య పెంపుదలకు మేము మద్దతు ఇవ్వం. ఇది ఒక్కసారిగా మోడీ గారు ఈరోజు బిల్లు అనేది వాళ్ళు పాస్ కాకపోయినా మోడీ గారు అనుకూలంగా మార్చుకుంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ బిల్ పాస్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. మోడీ బిగ్ షాక్ అని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగినా కానీ మోడీ గారు రేపొద్దున జనాల దగ్గరికి ఏమైనా వెళ్తారు. ఇదిగో నేను మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే వీళ్ళందరూ వ్యతిరేకించారు, వీళ్ళందరూ ఇదిగో వద్దని చెప్పారు, నేను మహిళల కోసం ఇంత చేశాను, నేను మహిళలకి పూర్తిగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశానని చెప్పి మోడీ గారు విస్తృతంగా ఈ 5 రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ రేపు ఏ ఎన్నిక జరిగినా చెబుతారు. రేపు చంద్రబాబు నాయుడు గారు మన మీద ఆ బురదేశనే వేస్తారు. మనం మాత్రం మహిళలకు మాత్రం ఆ బిల్లుకు మద్దతు ఇచ్చాము. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి కూడా చర్చ జరగాలని చెప్పాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మన మీద వేస్తారు ఆ బురద. కనుక మహిళా బిల్లుకి ఖచ్చితంగా మనం మద్దతు తెలిపాము. అది ఖచ్చితంగా మనం కూడా డిఫెండ్ చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దొరికిన అస్త్రం ఇప్పుడు వెంటనే తిప్పుతాడు, మళ్ళీ మన వైపు తిప్పుతారు. ఇప్పుడు వచ్చేసేలేకి పూర్తి స్థాయి డీలిమిటేషన్ బిల్ అనేది వీగిపోయింది. కానీ మోడీ గేమ్ మాత్రం సక్సెస్ అయింది. రాహుల్ గాంధీ గారు ఈ డీలిమిటేషన్ ఏదైతే సౌత్ ఇండియాకి అన్యాయం జరగకుండా, లేకపోతే నార్త్ ఈస్టర్న్ కంట్రీస్కి అన్యాయం జరగకుండా రాహుల్ గాంధీ గారు బలంగా తన పోరాటం చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. రెండు వైపులు చూస్తే కత్తికి రెండు వైపు పదులు ఉండేలాగే ఉంది. కానీ ఎవరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తారనేది చూడాలి ఈ విషయం పైన. ఇక పూర్తిగా అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి వచ్చిన ఓట్లు వచ్చేసేలేకి ఈ డీలిమిటేషన్ బిల్లు పైన, అదే మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి, డీలిమిటేషన్ బిల్లు సంబంధించి వాళ్ళకు వచ్చిన ఓట్ల సంఖ్య వచ్చేసేలేకి 278 పాజిటివ్ ఓట్లు, అంటే సపోర్ట్ చేస్తూ 211 నెగిటివ్, అంటే విపక్ష దాన్ని అపోజ్ చేసే ఓటు. టోటల్ వచ్చి 489 మంది పాల్గొన్నారు ఈ బిల్లు. మిగిలిన వాళ్ళు అయితే ఆబ్సెంట్ అయ్యారు. కానీ రెండు హాజరైన వాళ్ళలో 3వ వంతులో 2వ భాగం అయితే దీంట్లో ఇంకా బిల్లు అయితే పాస్ కాల, అంటే దీంట్లో వీగిపోయి వెనక్కి తీసుకున్నారు బిల్లు కేంద్ర ప్రభుత్వం అయితే. ఇక దీని మీద ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మోడీ గారి వ్యూహం అయితే సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మోడీ గారు రేపు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్ మహిళలకి ఇవన్నీ తెలియపోవచ్చు, కానీ అప్పరకు ఉండే ఎడ్యుకేటెడ్ మహిళలకు మాత్రం మోడీ గారి వ్యాఖ్యలు అయితే బలంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. బట్ దీని మీద కాంగ్రెస్ కానీ లేదా విపక్షాలు ఎలా సమాధానం చెప్పుకుంటే చూడాలి కనీసం.